హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణీ శక్తిదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు. అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, ముందు చూపు, సహనం, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉండినను మనోధైర్యం ద్వారా, మన సంకల్పం ద్వారా మీరు ఆచరించిన మంచి మార్గం వలన ఇన్ని రోజులు మీరు ఓపికగా ఉన్నందు వలన మీకు, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు శ్రీరామ రక్ష అనేటువంటి రోజులు వచ్చాయని చెప్పి గమనించాలి. అలాగనే సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఆచార వ్యవహారాల మధ్య, చర్చించే మధ్య కొందరు మిమ్మల్ని దూరి డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన మంగళకరమైనటువంటి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇద్దరి యొక్క ఆలోచన వల్ల మళ్ళీ నూతన పెట్టుబడులు, గృహాలు, వాహనాలు, భూములు, క్రయ విక్రయాలు కన్యరాశి వారి సొంతమవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో బుధుడితో కలిపి సంచరించడం బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. అనడం వద్దు, అనిపించుకోవడం వద్దు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు కనుక వాహనాలు, డబ్బులు, ఓటీపీలు, బ్యాంకు యొక్క లావాదేవీల విషయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, చేతి వృత్తుల వారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ, వాహన, భవన నిర్మాణ కార్యక్రమాలు చేసి చేతి వృత్తుల వారందరికీ మంచితనం
వలన మంచి కాలం ఉందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.